ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈరోజు చంద్రగ్రహణానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఇక ఈ ప్రభావం చంద్రగ్రహణం అయితే 3 గంటల 21 నిమిషాలు ఉండబోతుంది. ఇక కంప్లీట్గా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎవరూ కూడా బయటకి రాకుండా ఉంటే బెటర్ అని కూడా ప్రజెంట్ అయితే అటు మనకి సంబంధించిన పూజారులు కానీ వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇక ఈ రాశులకి సంబంధించి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పుకొస్తున్నారు. ఆ రాశులు వచ్చేసి మనకి మకర, అదేవిధంగా సింహరాశి, కర్కాటక రాశి, మకర, కుంభరాశుల వారు బయటకి ఎక్కువగా తిరగకుండా ఉంటే బెటర్. అదేవిధంగా మనకి ఇది 3 గంటల సంబంధించి 3 గంటల 21 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 49 వరకు చంద్రగ్రహణానికి సంబంధించి అయితే ఉందన్నమాట. అయితే గ్రహణం ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలకు, అదేవిధంగా ఎవరైతే బాలింతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కంప్లీట్గా 12 లోపలనే తినాలి. అండ్ మ్యాక్స్ 1 లోపు తింటే ఇంకా బెటర్. 12-1 లోపు తినేసి ఇంకా దైవారాధనలోనే ఉండాలి అని కూడా అయితే ప్రజెంట్ ఆస్ట్రాలజీకి సంబంధించిన ఎంతోమంది చెప్పుకొస్తున్నారు. ఇక ఓవరాల్గా మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాతావరణం అంతా కూడా చూసుకుంటే ఎవరెవరు బయటకు వెళ్ళకూడదు అంటే గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళకూడదు. అదేవిధంగా ఇదే సమయంలో ఎలాంటి కట్ చేయకూడదు అని కూడా చెప్పుకుందాం. ఇక ఆలయాలకి సంబంధించి ఉదయం 7 గంటలకి అన్ని ఆలయాలు క్లోజ్ అయిపోయి ఇక 9 గంటల సమయం వచ్చేసరికంటే కంప్లీట్గా మన ఇండియా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఆలయం అటు జమ్మూ కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క టెంపుల్ని అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తులు ఎప్పుడు కిటకటలాడుతూ ఉండే అనంత పద్మనాభ స్వామి టెంపుల్, తిరుచానూరు అమ్మవారి టెంపుల్, రంగనాథ స్వామి టెంపుల్, ఇలా ప్రతి ఒక్క టెంపుల్కి సంబంధించి 9 గంటల లోపే అన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఇక అనంతరం 7 గంటల 30 నిమిషాలకి సాయంత్ర సమయంలో అటు పూజారులు గర్భగుడిలోకి వెళ్ళి అంతా కూడా శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తంగా ఆలయాన్ని మొత్తం శుద్ధి చేసిన తర్వాత తదుపరి రోజు అటు భక్తులకి సంబంధించి దర్శనం అయితే ఇవ్వబోతున్నారు. మెయిన్లీ టీటీడీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా బుధవారంకి సంబంధించి అంటే మనకి నార్మల్గా ఈ రోజు సాయంత్రం అంతా కూడా క్లీన్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ డే బుధవారం రోజు నుంచి మళ్ళీ దర్శనాలు నార్మల్గా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇక శ్రీశైలంకి సంబంధించి సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకి లేదా 7 గంటల 40 నిమిషాలకి ఓపెన్ చేయనట్టుగా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock నుంచి కూడా కంప్లీట్గా దర్శనాలు కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇక దేశవ్యాప్తంగా ఆలయాలు కంప్లీట్గా క్లోజ్ అయిపోవడము, ఇక అసలు ప్రశాంతమైన వాతావరణం అసలు ఎక్కడా కూడా ఎవరు కనిపించకుండా ఉన్నారు. సో ప్రజెంట్ ఇంకా దాంతో పాటు హోలీకి సంబంధించి కూడా రావడంతో కొంతమంది బయటకు వెళ్ళే వాళ్ళు వాహన ప్రమాదాలు వీటన్నిటికీ సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటున్నారు. సో ఓవరాల్గా మకర, కుంభ, సింహ, కర్కాటక రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రాలజీ పరంగా చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్న ఈ వాతావరణము అదేవిధంగా చంద్రగ్రహణము మనకైతే కనిపించకపోవచ్చు, కానీ సాయంత్రం 7 నిమిషాల నుంచి 21 నిమిషాల వరకు కనిపించే అవకాశం అయితే ఉంది. సో అది కూడా మనం గమనించుకోవచ్చు. అది కూడా మనకి నార్మల్గా మన పైకి చూసినట్టు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. సో చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు, బట్ ఖచ్చితంగా చూడకుండా ఉంటేనే బెటర్, ఎందుకంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ప్రజెంట్ బయటకు వెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఇది వాడి వీడియో. స్టే ట్యూన్ టు మనం టీవీ.